రేవంత్ రెడ్డికి ఏడాదంతా బాగానే ఉంటుందని చెప్పి ఉగాది పంచాంగం పచ్చి బూతు బాగుంటే ఇన్ని సమస్యలు ఎందుకున్నాయి? రేవంత్ నేను రెడ్డి మీకు ఇంతకుముందు మనం చెప్పిన దాంట్లో చెప్పా 13 నుంచి 16 నెలలు కష్టకాలం నాన్న అని. సీఎం రేవంత్ రెడ్డికి చూసావుగా, చూస్తున్నావుగా, హామీలు పక్కకెడతా ఇష్యూలు వస్తాయన్న, వస్తున్నాయిగా. ఢిల్లీకి పిచ్చి పిచ్చిగా తిరుగుడు ఉంటుంది అన్న. మొన్న ఎవరో అంటున్నారు ఇప్పటికే 35-36 సార్లు వెళ్ళొచ్చాడు అని. మరి నా మాట ఏది అబద్ధమైంది? ఇంకో 9 నెలలు ఈ కష్టకాలం తప్పదు. సీఎం రేవంత్ రెడ్డికి 9 నెలల కష్టకాలం ఇంకా తప్పదు. ఎందుకంటే బాగాలేదు సమయం. 9 నెలల తర్వాత సీఎంగా ఉంటారా ఉండరు ఆయన? అప్పుడు మాట్లాడదాం. 9 నెలల తర్వాత అప్పుడు మాట్లాడదాం, ఖచ్చితంగా అప్పుడు మాట్లాడదాం. నేను గుర్తుంటే రా, తప్పకుండా మాట్లాడతా, నాకేం భయం లేదు. కొన్ని రూమర్స్, కొన్ని ఫీలర్స్ వస్తుంటాయి కదా, ఇగో సీఎంని మారుస్తారని, వాళ్ళు సీఎం అనుకుంటున్నారు, వీళ్ళు సీఎం అనుకుంటున్నారని బొచ్చడు వస్తాయి. కాంగ్రెస్ ఏమన్నా తక్కువ? మొక్కజొన్న పొత్తులకి బోల్డ్ ఉన్నాయి. పొత్తులు పెట్టుకున్న మొక్కజొన్న కంకెణులు బ్రహ్మాండంగా ఉన్నాయి. కనీసం 6-7 ఉన్నాయి. వాటి ప్రాబల్యం, వాటి బలం, బలగం, మంది మార్బలం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవరు తక్కువ కాదు ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్పారు ఇష్యూస్ వస్తుంటాయి హామీలు పక్కకు కానీ, ఎప్పుడో చెప్పా. అదే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి, హైదరాబాద్ సెంట్రల్ ఏమిటి, అదేదో టన్నల్ వచ్చింది, ఆ తర్వాత డెత్ అయిందని, ఆ తర్వాత మూసి, ఆ తర్వాత ఫార్మాసిటీ, ఆ తర్వాత హైడ్రా, ఆ తర్వాత ఇంకోటి మొన్న మళ్ళీ ఏదో చెప్పారు ఈ ఎంఎంటిఎస్ ట్రైన్లో అమ్మాయి, ఆ తర్వాత ఇది అసెంబ్లీలో హోరాహోరీ పోరాటాలు, ఆ తర్వాత ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేల యొక్క మీటింగు, ఆ తర్వాత ఈ వస్తూనే ఉన్నాయిగా. ఎక్కడాగాయి? ఇప్పుడు కొత్తగా క్యాబినెట్ విస్తరణ ఉగాదికి జరగదు అని చెప్పాను నేను. చాలా మంది 12 గంటలకు అయిపోతుంది క్యాబినెట్ విస్తరణ, మంత్రివర్గం. నాతో చాలా మంది ఛాలెంజ్లు చేశారు. ఉగాదికి క్యాబినెట్ విస్తరణ కన్ఫర్మ్ గురుగారు, మీరు ఓడిపోబోతున్నారు అన్నారు. అయినాక చెప్పు నాకు అన్న. అయిందా విస్తరణ? అయిందా? కాదు. నేను చెప్పా క్యాబినెట్ విస్తరణ అయినా తలనొప్పే, అవ్వకపోయినా తలనొప్పే. ఇప్పుడు ఆ తలనొప్పితోనే ఉన్నాడు మన సీఎం. కాబట్టి నిజం మాట్లాడడానికి ధర్మబద్ధమైన విధానం ఉండాలి తప్ప ఎవడేమిస్తాడని ఆలోచించకూడదు. నిజమే మాట్లాడాలి.